హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అంటే తెలుసా? రోజు ఇడ్లీలు బొండాలు ఎంత తింటాం? తిని తిని బోర్ కొట్టింది. అందుకే మరి ఈరోజు బొండాల కార్యక్రమం. మంచినీళ్ళు బోరు కాదమ్మా, మైండ్ బోరు. అందుకే మరి బొండాలకు పిండి కలుపుతున్నాను. రోజు ఇడ్లీ దోశ పూరితో పాటు ఈ బొండ కూడా తెచ్చుంటే ఈ రోజు ఈ పిండి కలపకపోదును కదా. ఈ బొండాలకి పిండి ఎలా కలుపుతున్నానో చెప్పొద్దేటి మరి. కొంచెం మైదా పిండిలో కొంచెం పెరుగు, కొంచెం వంట సోడా వేసుకున్నాను. వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకొని కలపాలి. మత్తుగా ఫెయిర్ లెవెల్ అవి రాసుకొని చేయి కడకుండా పిండి కలపకండి. ముఖం మీద రావాల్సిన స్మెల్ అంతా ఈ బొండాల్లోనే. తొందరగా అయిపోద్ది కదా అని ఎలా పడితే అలా కలిపితే తినడానికి బాగోవు. ఇగో చూడండి, నేను కలిపినట్టుగానే కలుపుకుంటే తినడానికి అమృతంలా ఉంటాయి. అవును, ఇందులో వరిపిండి కూడా కలుపుతారేమో కదా, మనకు తెలియదులే, తెలిసింది చేద్దాం. ఏటి ఇప్పుడే కలిపింది 5 నిమిషాలు అవుతుంది, అప్పుడే వేసుకుంటుంది, ఏం బాగుంటాయి అనే కదా. ఉదయం కలిపాం ఆ పిండి, ఉదయం వీడియో అది. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, బొండాలు వేసుకోవడమే. ఇది మరి నైట్ వీడియో. నూనె ఎక్కడుందా అని ఎత్తితే ఇదిగో గంటకు దొరికింది. ఇంకెందుకు, కళాయిలో వేసేద్దాం మరి. కళాయిలో నూనె కూడా సిద్ధం చేసుకున్నాం. మరి లేట్ ఎందుకు, వేసుకోవడమే బాల్స్. మనం ఉదయం పిండి కలిపినప్పుడు సాల్ట్ వేయకుండా కలిపేసుకున్నాం. కనీసం మీరైనా చెప్పలేదు వేయలేదని. మనం టేస్ట్కి ఎన్ని వేసినా సాల్ట్ లేకపోతే అనవసరం కదా, సాల్ట్ వేసి కూడా కలిపేసుకున్నాం. నూనె మరిగిందో లేదో తెలియట్లేదు. కనీసం మా పొట్టి ఉన్న పని చేపెట్టైనా చూసినాం. మరి మన చేయి ఖాళీ లేదు కదా, పిండి కలుపుతున్నాను. మరి మరిగిందో లేదో తెలియాలంటే చిన్న బొండం వేసేద్దాం. చిన్న బొండం తెలివైందే, మరిగిందంటే చెప్పేద్దే. ఇదిగో చిన్న దిష్టి బొండ, నూనెకి కళాయికి, లేదంటే బొండాలు టేస్ట్ పోతాయి. ఏటి ఇందులో కూడా నీళ్ళు ఎక్కువైపోయినట్టున్నాయి. మనం చేసే ప్రతి పిండి వంటలో నీళ్ళు ఎక్కువేసేయడమే, పొట్టలోకి మాత్రం పోయడాలు ఉండవు. అబ్బో, మన బొండాలు చూడండి, మన చేతిలో నుంచి బ్యాంకాక్ ఒకటి, బెంగళూరు ఒకటి భలే స్పీడ్గా జారిపోతున్నాయి. ఎలా ఉంటాయి ఏటి, మనకే కదా, ఎలా ఉన్నా పోతాయి కడుపులోకి. కళాయి నిండా వేస్తాను మరి. అవి ఏమేమి షేప్లో వచ్చాయో తెలియాలంటే మనకి అవి వేగే వరకు ఆగిపోవాలి. మరి కళాయిలో నూనె తక్కువ ఉన్న బోర్లా బాగా పొంగిపోతున్నాయి. సోడాగుండ వేస్తే పొంగవా మరి. మైదా పిండి ఎక్కువ తినకూడదు, సోడాగుండ వాడకూడదు, డీప్ ఫ్రైలు అసలే తినకూడదు. అలా అనడం వరకే, తిన్నప్పుడు మర్చిపోమా. చూసారా, అన్ని తక్కువ తక్కువ వేసుకున్నాను. ఆయిల్ కూడా తక్కువే వేసాను. మరి ఇదిగో మీతో మాట్లాడితే ఇక్కడ మార్చేసాను. మీతో ఎప్పుడు మాట్లాడినా ఇదే జరుగుతుంది. ఒకవైపే మాడేయలే, ఇంకో వైపు బాగానే ఉన్నాయి. అబ్బో, వేసేసరికి బోల్డ్ షేపులు వచ్చాయే. బాత పిల్లలో, కప్ప పిల్లలో, కోడి పిల్లలో. ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా బాత పిల్ల ఫ్యామిలీయే. ఇది రెండవ, ఇది కూడా పూర్తి చేసుకుందాం. అబ్బా, ఏసీ వేయగానే కళాయిలో జెర్పిల్ల వస్తున్నట్టుందేటి. జెర్రా తేలా అది, ఏదైతే మనకెందుకు, వేసుకెళ్ళిపోవడమే. నూనె డబ్బాలు ఇంట్లో ఉన్నాయి కదా అని ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి. నేను మాత్రం ఎక్కువ తిన్నాను. వారానికి 5 రోజులు 6 రోజులు అంతే. మళ్ళీ హెల్త్ పాడవుతే ఇబ్బంది పడతాం. మనం కలిపిన పిండిలో సగం పిండి బొండాలు వేసాను, అంటే 2 ఆయిల్. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు టమాటా చట్నీ కానీ పప్పు చట్నీ కానీ రెండు కలిపి వేసుకుంటే, ఈ బొండాలకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలుపుకొని కూడా వేసుకుంటారు ఈ బొండాలు, మీకు తెలుసా? ఇలా మనం ఓపికగా చేసుకోవాలి కానీ బోల్డ్ వెరైటీలు ఉంటాయి. మనకు అంత లేదు. అంత స్పెషల్గా చేయడం అంటే మన వల్ల కాదమ్మో, ఏదో మనకొచ్చింది చేసుకుపోవడం తప్ప. ఈ బొండాలకి శనగపిండి చట్నీ, ఈ చట్నీకి మనం కిలోమీటర్ దూరంలో ఉంటాం. మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని నేను ఫాలో అవ్వాలి తప్ప మన ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడు ఫాలో అవ్వరు. బొండాలకి పిలకలు ఎక్కువగానే ఉన్నాయి, 2 రబ్బర్లు తగిలించడమే. చూసారా, నా చేత్తో వేసిన బొండాలు చాలా స్మూత్గా వచ్చాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి.